సాగర నగర తీరం విశాఖపట్టణం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముస్తాబైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. దేశ తూర్పు తీరానికి ప్రగతి హారాల్లా భాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి. ఆంధ్రావరిని అభివృద్ధి బాట పట్టించేలా 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చూపబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా ఇతర కీలక పరిశ్రమలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు ప్రధాని అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. నవ్యాంధ్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సభా వేదికకు చేరుకునే ముందు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రోడ్ షో చేపట్టనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖపట్టణం నిఘా వ్యవస్థ గుప్పిట్లోకి వెళ్లింది. ప్రధాని సభా ప్రాంగణం, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని కేంద్ర బలగాల అధీనంలోకి తీసుకున్నాయి. 3 అంచెల భద్రతా వలయంలోకి తీసుకున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే వారి కోసం బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. ఫైర్ ఎక్స్పోజర్ల లాంటి వాటిని కూడా గుర్తించి లేటెస్ట్ పరికరాలు అందుబాటులో ఉంచారు. సిటీ పోలీస్, సెంట్రల్ ఫోర్స్ కలిపి 4000 మంది సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. ప్రధాని పర్యటనలో డ్రోన్స్ నిషేధించారు. ఎవరైనా డ్రోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ యంత్రాంగం చర్యలు తీసుకుంది. సిరిపురం దత్త ఐలాండ్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో మోడీతో పాటు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే రోడ్ షోలో ప్రత్యేక ప్రోటోకాల్ వెహికల్ తప్ప సాధారణ వాహనాలకు అనుమతి లేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్, సిరిపురం రోడ్డు మొత్తం భద్రతా వలయంలోకి తీసుకుంది సెంట్రల్ ఫోర్స్. 3 లక్షల మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో సెంట్రల్ బలగాలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇక సాయంత్రం 4:45 మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:25 గన్నవరానికి తిరుగు పయనమవుతారు పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనురాధ మనకు అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ప్రధానమంత్రి పర్యటన కోసం విశాఖపట్నం అంతా కూడా ముస్తాబైంది. ముఖ్యంగా 2 లక్షల కోట్ల పైబడి రూపాయల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి చేయనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లను అయితే మాత్రం చేశారు. మొత్తం సభా ప్రాంగణాన్ని అంతా కూడా దాదాపుగా ఇప్పటికే 2 రోజుల ముందు నుంచే కూడా మరి పిఎంఓ నుంచి వచ్చిన అధికారులు, భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:40కి మోడీ విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన కొంతసేపు విశ్రాంతి ఎయిర్పోర్ట్లో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ని చేరుకొని అక్కడి నుంచి వాళ్ళంతా కూడా రోడ్డు మార్గం ద్వారా ఏదైతే రోడ్ షో ప్లేస్ ఉందో రోడ్ షో ప్లేస్కి చేరుకుంటారు. రోడ్ షో ప్లేస్ దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళు వెహికల్స్, ఓపెన్ టాప్ వెహికల్స్ ద్వారా 3 ప్రధాన నేతలు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. కిలోమీటర్కి మేర రోడ్ షో నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఏయూ సభా ప్రాంగణానికి వాళ్ళు చేరుకొని అక్కడ సభా ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తానికి ఈ కార్యక్రమం అంతటికీ కూడా భారీ ఎత్తున విశాఖపట్నంలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపుగా ఏదైతే ఇప్పుడు ఎన్టీపీసీ, జెన్కో ఈ 2 కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న హైడ్రోజన్ గ్రీన్ హబ్కి అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సుదీర్ఘకాలం నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న రైల్వే జోన్కి సంబంధించి భవన సముదాయాలకి సంబంధించిన శంకుస్థాపనలు కూడా వర్చువల్ విధానంలో ప్రధాని చేయనున్నారు. ఆ తర్వాత భారీగా ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలో చేస్తారు. అలాగే జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేసే కార్యక్రమం కూడా ఉంది. మొత్తానికి ఈ సభా వేదిక ద్వారా అటు భారతదేశం
మొత్తం మీద ఉన్న ప్రగతి పదంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ చేస్తుంది అన్నది సభా వేదిక ద్వారా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి, సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఈ వేదిక ప్రధాన వేదిక కానుంది. ఎందుకనంటే ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు ప్రధాని ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపుగా ప్రధాని సభకి వచ్చే వాళ్ళంతా కూడా 3 లక్షల మంది ప్రజలు ఈ సభని వీక్షించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవుతో డయాస్ని ప్రధాన వేదికని ప్రాంగణం దగ్గర తీర్చిదిద్దారు. అక్కడ ప్రధాన నేతలంతా కూడా వేదిక మీద ఉండి సభలో ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే ప్రజలందరినీ కూడా ఈ రోడ్ షోకి దాదాపుగా 1,00,000 మంది అటెండ్ అవుతారు. సభకి 1,80,000 మంది అటెండ్ అవుతారు. 3 లక్షల మంది పైబడి జన సమీకరణ ఉన్న నేపథ్యంలో దాదాపుగా 5,000 మంది అంటే ప్రధాన నేతలందరూ ఉన్న నేపథ్యంలో 5,000 మందితో పోలీస్ సెక్యూరిటీని, అలాగే సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీని కూడా ఇస్తున్నారు. మొత్తం విశాఖ నగరం అంతా కూడా తమ ఆధీనంలోకి ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా తీసుకున్నాయి. అలాగే ప్రధాని సభ ఏదైతే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరుగుతుందో ఆ ప్రధాని సభకి దగ్గర ఆ ప్రాంగణం అంతా కూడా 5 కిలోమీటర్ల మేర డ్రోన్స్ను కూడా నిషేధించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే సభకి రావాల్సిన ప్లేసెస్, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ ఏరియాస్ కానీ, రోడ్ మ్యాప్స్ని ఇచ్చారు. అక్కడికి ఈ జన సమీకరణ బస్సులు అక్కడికి చేరుకొని వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్ ద్వారా వాళ్ళంతా కూడా కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభా ప్రాంగణానికి వచ్చిన వాళ్ళు కేవలం సెల్ ఫోన్స్ మాత్రమే తీసుకురావాలి. వారి వెంట ఎటువంటి బ్యాగ్లు కూడా తేవద్దు. హై సెక్యూరిటీని ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హై సెక్యూరిటీ జోన్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే పబ్లిక్కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సభ దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న వీవీవీఐపీలు అంటే ప్రధాన నేతలతో పాటు మిగతా వీవీవీఐపీలు కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా ప్రోటోకాల్ వెహికల్స్కి కూడా ఇచ్చిన పార్కింగ్ జోన్స్లో అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళంతా కూడా సభా వేదిక దగ్గరికి చేరుకోవాలి. దాదాపుగా 27 పార్కింగ్ ప్లేసెస్ని ఇవ్వడం జరిగింది. 7,000కు పైబడి వాహనాలకు ఆ పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ కూడా సభా ప్రాంగణానికి ఇరువైపులా కూడా ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు ప్రధాని మోడీ సభ అంతా కూడా విజయవంతం చేయడంతో పాటు 6 నెలల కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభగా కూడా దీన్ని నిర్వహించేందుకు నేతలంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసి ఉన్నారు. ఎందుకంటే భారీ జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండేందుకు టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా జీవీఎంసీ చూస్తూ ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కనుక డిజిటల్ స్కానర్స్ని పెట్టి సెక్యూరిటీ స్కానర్స్ ద్వారా 3 టైర్ సెక్యూరిటీని అనౌన్స్ చేశారు. ఇప్పటికే 3 టైర్ సెక్యూరిటీ అంటే 3 అంచెల భద్రతా విధానంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిజిటల్ స్కానర్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేసిన తర్వాత సభా ప్రాంగణంలోకి వదులుతారు. అలాగే ఫైర్ ఎక్స్పోజర్స్ లాంటివి ఏమీ లేకుండా ఉండేందుకు అత్యంత ఆధునిక పరికరాలతో పాటు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తిగా ఆ ప్రాంగణాన్ని అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈరోజు ప్రధాని సభకి సంబంధించి ప్రధాన నేతలంతా కూడా మధ్యాహ్నం 2 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్స్ ద్వారా రోడ్ షో నుంచి ప్రధాన వేదిక దగ్గరికి కూడా వాళ్ళంతా కూడా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించి సహకరించాలని జిల్లా యంత్రాంగం అంతా కూడా కోరుతూ ఉన్నారు. రైట్.